కాళేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమ తీర ప్రాంతమైన సరస్వతీ నది అంత్యపుష్కరాలకు సమయం ఆసన్నమైంది. మరో 2 రోజులే ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పుష్కర ఘాట్ వద్ద సెట్టింగుల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రముఖులు నేరుగా వెళ్లి పుష్కర స్నానం చేసేందుకు అధికారులు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఇసుక ప్రాంతాల్లో 2 వైపులా వేదికలను సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు త్రివేణి సంగమ తీరంలో జరగనున్న సరస్వతీ నది అంత్యపుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. త్రివేణి సంగమ తీరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీ నది ఆది పుష్కరాలకు మించి ఈసారి అంత్యపుష్కరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో సరస్వతీ ఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు అమర్చారు. సినిమా సెట్టింగ్ తరహాలో అలంకరిస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు డార్మెటరీ హాళ్లు, 40 ఆధునిక టెంట్ సిటీల గదులు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ మెట్ల నుంచి తీర ప్రవాహం వరకు వెదురు తడకలతో చలువ పందిళ్లు వేస్తున్నారు. భక్తులకు ఎండ వేడిమి తగలకుండా కార్పెట్లు వేస్తూ పైభాగం నుంచి తుంపర్లు కింద పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర పుణ్యస్నానాలు చేసేందుకు ప్రముఖులకు ఒక దారి, సాధారణ భక్తులకు మరో దారిని ఏర్పాటు చేశారు. సరస్వతీ నది అంత్యపుష్కరాల్లో 12 రోజుల పాటు ప్రవాహంలో తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు సరస్వతి అంత్యపుష్కరాలు జరగబోతున్నాయి. మొదటి రోజు అంటే మే 21 రోజున ఉదయం 5:43 కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఈ పుణ్యస్నానం ఆచరించడంతోని ఈ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాగే 12 రోజుల పాటు ప్రతిరోజు ఒక స్వామీజీ వచ్చి పుణ్యస్నానం ఆచరించడం జరుగుతుందండి. అలాగే 12 రోజుల పాటు దేవాలయంలో లోకక్షేమం కోసం 12 రకాల హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా గోదావరి దగ్గర నదీ హారతి, అంటే గతంలో మనం సరస్వతి పుష్కరాలు జరిగిన టైంలో ఎట్లయితే కాశీ పండితుల నుంచి హారతి ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సంవత్సరం కూడా అలాగే నదీ హారతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తెప్పోత్సవం కూడా ఈ సంవత్సరం కొత్తగా తెప్పోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 రోజుల పాటు దేవాలయంకి వచ్చే భక్తులు లేదంటే ఘాటు వద్ద స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దేవాలయం చుట్టుపక్కల చలువ పందిర్లు, ఘాట్ వద్ద చలువ పందిర్లు, పిండ ప్రధాన షెడ్లు, బట్టలు మార్చుకునే ఏర్పాటు, జల్లు స్నానాలు అంటే షవర్లు ఇలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఇది వేసవి కాలంతో కావడంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా గోదావరికి వద్ద కావచ్చు, లేకుండా పార్కింగ్ల వద్ద కానీ దేవాలయం చుట్టుపక్కల అంతా కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవాలయం లోపల మజ్జిగ నీటి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే పార్కింగ్ కూడా అంటే దాదాపు 200 ఎకరాలతో పార్కింగ్ సదుపాయం కూడా పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. టెంపరీ బస్టాండు, టెంపరీ టాయిలెట్స్ ఇలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సరస్వతి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవాల్సింది కోరుచున్నాం.